తర్వాత దాని ప్రతిఫలము ఇదే అని చెప్తూ ఏమంటున్నాడంటే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడమే నిజమైన జ్ఞానమని, మానవ కోటికి కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనుచుండవలెను. మానవ కోటి అంతటికి కూడా ఇదియే విధి అని ఆయన చెప్తూ ఉన్నారు. అవును ప్రియమైన వారలారా, మనము నిత్య జీవం పొందాలంటే, మనము రక్షణ పొందాలంటే, మనము ఆత్మీయంగా ఎదగాలన్నా, మన జీవితంలో మనము వర్ధిల్లతను చూడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా, మనము పాపానికి దూరంగా పరిశుద్ధతకు దేవునికి సమీపంగా జీవించాలన్నా, మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వారమై ఉండాలి. మనము దేవుని మాట వినడానికి సిద్ధపడే వారమై ఉండాలి. ఆయన మార్గంలో నడుచు వారమై ఉండాలి. ఆయన కట్టడలను అనుసరించు వారమై ఉండాలి. ఈ భూమి మీద ఉన్న మనుషులందరికీ కూడా దేవుడు ఇస్తున్న ఒకే ఒక్క విధి ఏంటంటే, ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తూ, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలంట. ఎవరు చెప్తున్నారు ఈ మాట అంటే, ఒక అజ్ఞాని కాదు, లేదా